హాయ్ అండి. ఈరోజు మీకోసం 'బలవంత పెళ్లి' ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, ఒకరోజు సాయంత్రం విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. నేరుగా పడగ్గదిలోకి వెళ్ళాడు. గది చీకటిగా ఉంది. బెడ్ మీద ముడుచుకుని పడుకుని ఉంది శ్రీవల్లి. విక్రమ్ కంగారుగా లైట్ వేసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉన్నాయి. శ్రీవల్లి, ఏమైంది? ఒంట్లో బాగులేదా? ఎందుకు ఏడుస్తున్నావు అన్న ఆందోళనగా అడిగాడు ఆమె పక్కన కూర్చుని. శ్రీవల్లి లేచి కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదండి, కొద్దిగా నీరసంగా ఉండి పడుకున్నాను. మీరెప్పుడు వచ్చారు అంది మాట దాటవేస్తూ. కానీ విక్రమ్కు ఆమెను చదవటం తెలుసు. అబద్ధం చెప్పకు శ్రీవల్లి, నీ కళ్ళలో బాధ ఉంటే నేను ఎట్టి పసిగట్టగలను. అసలేం జరుగుతుంది ఇంట్లో? నేను ఆఫీస్కి వెళ్ళాక పెద్దమ్మగారు నిన్నేమైనా అన్నారా అని నిలదీశాడు. శ్రీవల్లి తల అడ్డంగా ఊపుతూ, లేదు విక్రమ్ గారు, ఆవిడ పెద్దవారు, నా మంచి కోసమే చెబుతారు. నేనే సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నాను. ఏం లేదంది. సరిగ్గా అప్పుడే పని మనిషి కాఫీ తీసుకుని గదిలోకి వచ్చింది. విక్రమ్ ఆమెను పిలిచి, శాంతమ్మ, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? పెద్దమ్మగారు శ్రీవల్లిని ఏమైనా అంటున్నారా అని కఠినంగా అడిగాడు. కాంతం భయపడుతూనే అసలు విషయం చెప్పేసింది. అవును బాబు, పెద్దమ్మగారు వచ్చినప్పటి నుంచి అమ్మగారిని కాలు కింద పెట్టనివ్వటం లేదు. నిజమే, కానీ మాటలతో చాలా పొడుస్తున్నారు. అమ్మగారు కథలు రాసుకుంటే నీకు బుద్ధి లేదు, పల్లెటూరు దానా అని ఏవో తిట్టారు. ఆ రోజు నుంచి అమ్మగారు తన గదికే పరిమితమైపోయారు. కనీసం నవ్వుతూ మాట్లాడడం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. విక్రమ్కు రక్తం మరిగిపోయింది. తన భార్య కడుపుతో ఉన్న సమయంలో ఆమెను సంతోషంగా ఉంచాల్సింది పోయి, ఆమె ఆత్మాభిమానాన్ని, ఆమెకు ప్రాణమైన కలలను ఇలా దెబ్బతీస్తారా? మా అమ్మ మారిందనుకుంటే ఇప్పుడు ఈ పెద్దమ్మ రూపంలో కొత్త సమస్య వచ్చిందా? విక్రమ్ కోపంగా కుర్చీలోంచి లేచాడు. శ్రీవల్లి కంగారుగా అతని చెయ్యి పట్టుకుంది. విక్రమ్ గారు, వద్దు, ఆవిడ మనకు పెద్ద. నా కోసం మీరు ఆవిడ్ని ఎదిరిస్తే ఇంట్లో అశాంతి వస్తుంది. నేను నా కథలు రాయటం కొన్ని రోజులు ఆపేస్తాను. మన బిడ్డ కోసమే కదా, ప్లీజ్ కూర్చోండి బతిమలాడింది. విక్రమ్ ఆమె వైపు తిరిగి ఎంతో గంభీరంగా, శ్రీవల్లి, ఓ గర్భిణీ స్త్రీకి మంచి పౌష్టికాహారం ఎంత అవసరమో మానసిక ప్రశాంతత, సంతోషం కూడా అంతే అవసరం. నీ కథలు రాయటం అంటే నీకు ప్రాణం. దాన్ని ఆపేసి లోపల కుమిలిపోతూ నువ్వు ఈ బిడ్డకు ఎలా జన్మనిస్తావు? పెద్దవాళ్ళంటే గౌరవించాలి నిజమే, కానీ ఆ ముసుగులో వాళ్ళని ఆత్మాభిమానాన్ని చంపాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు నా భార్యవి, నీ కంట కన్నీరు రాకుండా చూసుకుంటానని గోదావరి గట్టున నీకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి ఆమె చేతిని సున్నితంగా విడిపించుకుని గదిలోంచి కిందికి వెళ్ళాడు. కింద హాల్లో కాంతమ్మ, విశాలాక్షి టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. విక్రమ్ అడుగుల చప్పుడు, అతని ముఖంలో ఉన్న కోపం చూసి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. విక్రమ్ నేరుగా కాంతమ్మ ముందు వెళ్ళి నిలబడ్డాడు. ఆ 6 అడుగుల సిటీ బాబు గంభీరత్వం ముందు కాంతమ్మ కొద్దిగా బెనుకు పుట్టింది. కానీ పైకి కవర్ చేసుకుంటూ, ఏంట్రా విక్రమ్, అలా కోపంగా వస్తున్నావు? ఆఫీస్లో ఏమైనా టెన్షనా అని అడిగింది నవ్వుతూ. విక్రమ్ గొంతు ఎంతో నిదానంగా, కానీ ఒక సునామీకి ముందు ఉండే నిశ్శబ్దంలా ఉంది. ఆఫీస్లో కాదు పెద్దమ్మ, ఇంట్లో. మీరు ఇంటికి ఎందుకు వచ్చారు అని అడిగాడు సూటిగా. కాంతం ఆశ్చర్యంగా, ఎందుకు రావడం ఏంటి? నీ భార్య కడుపుతో ఉందని, దానికి పద్ధతులు నేర్పించి జాగ్రత్తగా చూసుకుందామని మా చెల్లి పిలిస్తే వచ్చాను. మరి చూసుకున్నారా? లేక మీ పాతకాలపు అహంకారాన్ని, డబ్బు గర్వాన్ని నా భార్య మీద రుద్దుతూ ఆమెను మానసిక క్షోభ గురి చేస్తున్నారా అన్నాడు విక్రమ్ కరాఖండిగా. విశాలాక్షి కంగారుగా లేచి, విక్రమ్, ఏంట్రా పెద్దమ్మత మాటలు అని అబ్బోయింది. ఆగండి మామ్ అన్నాడు విక్రమ్ చేయి చూపిస్తూ. పెద్దమ్మ, శ్రీవల్లి పల్లెటూరు పిల్ల కావచ్చు, కానీ ఆమెకున్న సంస్కారం, ఓపిక మీకు లేవు. ఒక మాతృమూర్తికి కావాల్సింది పాతకాలపు మూఢనమ్మకాలు, భయాలు కాదు. ఆమెకిష్టమైన పనులు చేసుకునే స్వేచ్ఛ, సంతోషం. ఆమె కథలు రాసుకుంటే ఈ ఇంటి పరువు పోదు. కానీ ఈ వయసులో మీకంటూ ఏ పని లేక ఎదుటి వాళ్ళ ఆనందాన్ని పాడు చేసి మీ బుద్ధి వల్లే మన పరువు పోతుంది. కాంతం ముఖం అవమానంతో ఎర్రబడింది.
ఏంట్రా నన్నే అంటావా? నాకంటే ఆ పల్లెటూరి పిల్ల ఎక్కువైపోయిందా నీకు అని అరిచింది. అవును పెద్దమ్మ, నాకు నా భార్య నా బిడ్డే ముఖ్యం. ఎవరైనా సరే నా భార్యను కంటతడి పెట్టిస్తే వాళ్ళని నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా భరించలేను. మీకు గౌరవం ఉంటే పద్ధతిగా ఉండండి, లేదా ఈ క్షణమే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అనేంత నిర్మోహమాటంగా తలుపు వైపు చూపిస్తూ చెప్పేశాడు విక్రమ్. ఆ హాల్లో మళ్ళీ పిన్ డ్రాప్ సైలెన్స్. శ్రీవల్లి ఇదంతా పైనుంచి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన ఆత్మాభిమానాన్ని కాపాడడం కోసం తన భర్త తన సొంత వాళ్ళని ఎదిరిస్తున్నాడు. ఒక భార్యగా ఆమెకు ఇంతకు మించిన రక్షణ, ప్రేమ ఇంకేముంటుంది? విక్రమ్ గొంతులోంచి వచ్చిన ఆ కరాఖండికైన మాటలకు కాంతం ముఖం అవమానంతో, కోపంతో ఎర్రబడింది. ఇన్నాళ్ళు తన చెల్లెలు విశాలాక్షి ఇంట్లో తందే పెత్తనం అనుకున్న ఆమెకు విక్రమ్ తన భార్య కోసం ఎదురు తిరగడం మింగుడు పడలేదు. విశాలాక్షి, చూస్తున్నావా నీ కొడుకు పొగరు? ఆ పల్లెటూరు పిల్ల కోసం నన్నే ఇంట్లోంచి పొమ్మంటున్నాడు. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నీ కోడలికి పుట్టబోయే బిడ్డకు మంచి చేయాలని కదా. దానికి నాకు దక్కిన మర్యాద ఇదా అంటూ కళ్ళెంబటి నీళ్లు తెచ్చుకుని నాటకం మొదలుపెట్టింది కాంతమ్మ. తన చెల్లెలు ఖచ్చితంగా తన పక్షాన్ని నిలబడుతుందని ఆమె నమ్మకం. కాని కాలం మారింది. విశాలాక్షి మనసు కూడా మారింది. విశాలాక్షి నెమ్మదిగా అక్క దగ్గరకు వచ్చి ఎంతో ప్రశాంతంగా, అక్కయ్య, విక్రమ్ అన్న మాటలో తప్పేముంది? శ్రీవల్లి నా కోడలు మాత్రమే కాదు, ఈ ఇంటికి వెలుగు తెచ్చిన మహాలక్ష్మి. ఒకప్పుడు నేను కూడా నీలాగే హోదా, ఆస్తి అనే అహంకారంతో దాన్ని ఎన్నో మాట్లాడినాను. కానీ నా తప్పులు తెలుసుకుని మారడానికి నా కోడలు ఎంతో సమయం ఇచ్చింది. ఓ గర్భిణీ స్త్రీ కావాల్సింది పాతకాల ఆంక్షలు, పత్యాలు కాదు, ఆమెను సంతోషంగా ఉంచే వాతావరణం. దాని కథలు రాయటం ఇష్టం, అందులో తప్పేముంది? నా బిడ్డ సంతోషం కన్నా నాకు నీ పాతకాల పట్టింపులు ముఖ్యం కదక్కయ్యా. విక్రమ్ చెప్పింది కరెక్ట్. దయచేసి వల్లి మనసు నొప్పించే పనులు చేయకు, లేదా నీ ఇష్టం అని ఎంతో స్పష్టంగా చెప్పేసింది. ఆ మాటలు వినగానే కాంతమ్మకు మైండ్ బ్లాక్ అయింది. తన చెల్లెలు కూడా ఆ పల్లెటూరు పిల్ల మాయలో పడిపోయిందని ఆమెకు అర్థమైంది. ఇక్కడ తన నాటకాలిక సాగవని గ్రహించి కోపంగా తన పెట్టె సర్దుకుని ఎవరితోనూ మాట కలపకుండా కారెక్కి తన ఊరికి వెళ్ళిపోయింది కాంతమ్మ. మెట్ల మీద నిలబడి ఇదంతా చూస్తున్న శ్రీవల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తన భర్త తన ఆత్మాభిమానాన్ని కాపాడమే కాకుండా తన అత్తగారు కూడా ఒక కన్న తల్లిలా తన కోసం నిలబడ్డం ఆమె గుండెను హత్తుకుంది. విక్రమ్ మెట్లు ఎక్కి పైకి వచ్చి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఇక ఏడవద్దు శ్రీవల్లి, నీ కథల రాతను ఎవరూ ఆపలేరు, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్పి ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. ఆ సంఘటన తర్వాత సూర్యప్రకాష్ బంగ్లాలో శ్రీవల్లి జీవితం ఒక రాకుమార్లా మారిపోయింది. నెలలు గడిచే కొద్దీ శ్రీవల్లిలో మాతృత్వ కళ ఇమడిస్తుంది. ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, అంతుచిక్కని దరహాసం. 8వ నెల ప్రవేశించగానే ఆమె నడకలో చిన్నపాటి అలసట, కాని కళ్ళల్లో బిడ్డను చూడాలన్న అంతులేని ఆశ. విక్రమ్ అయితే ఒక అతి జాగ్రత్త గల భర్తగా మారిపోయాడు. ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా ప్రతి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి, శ్రీవల్లి, మందులు వేసుకున్నావా? పాలు తాగావా? మెట్లు దిగవద్దు, నేను వచ్చేదాకా పైనే ఉండు అని 100 ఆంక్షలు పెడుతున్నాడు. ఇంటర్నెట్లో ప్రెగ్నెన్సీ గురించిన పుస్తకాలు చదవటం, బిడ్డ ఎదుగుదల గురించి యాప్స్లో చెక్ చేసుకోవటం అతనికి దినచర్యగా మారింది. ఒక కార్పొరేట్ సీఈఓ తన భార్య కడుపులోని బిడ్డ కోసం ఒక చిన్నపిల్లాలా మారిపోవటం చూసి సూర్యప్రకాష్ రావు గారు మురిసిపోతున్నారు. ఒకరోజు రాత్రి 1 గంట సమయం. చల్లటి గాలి కిటికీ వస్తుంది. విక్రమ్ గాడి నిద్రలో ఉన్నాడు. శ్రీవల్లికి మెలకు వచ్చింది. ఆమెకున్నట్టుండి ఏదో తినాలనిపించింది. అది మామూలు ఆకలి కాదు, గర్భిణీ స్త్రీలకు కలిగే వింత కోరిక. ఆమెకిప్పుడు పుల్లటి మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం దంటించి తినాలని నాలుక పీకుతుంది. పక్కనే నిద్రపోతున్న విక్రమ్ లేపడానికి ఆమెకు మనసొప్పలేదు. నెమ్మదిగా మంచం దిగి లైట్ వేసుకోకుండానే వంటగది వైపు వెళ్లాలని అడుగులు వేసింది. ఆమె కాలి పట్టీల సవ్వడి ఆ నిశ్శబ్ద రాత్రిలో సన్నగా వినిపించింది. వెంటనే విక్రమ్ ఉలిక్కి పల్లేచాడు. పక్కన శ్రీవల్లి లేదు.
కంగారుగా బెడ్ లైట్ వేసి చూశాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న శ్రీవల్లిని చూసి వేగంగా మంచం దిగి ఆమె దగ్గరకు వెళ్ళాడు. శ్రీవల్లి, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? ఎందుకు లేచావు? నాకు చెప్పొచ్చు కదా? ప్రశ్నల వర్షం కురిపించాడు విక్రమ్. శ్రీవల్లి సిగ్గుపడుతూ తలదించుకొని, అది కాదు విక్రమ్ గారు, నిద్ర పట్టలేదు, ఏదో తినాలనిపిస్తే అని అంది. విక్రమ్ ఊపిరి పీల్చుకొని, ఓ, ఆకలి వేస్తుందా? ఏం కావాలి చెప్పు, పాలు వేడి చేయమంటావా, లేక యాపిల్ కోసివ్వనా అని ఆతృతగా అడిగాడు. శ్రీవల్లి పెదవులు బిగపట్టి నవ్వు ఆపుకుంటూ, అవి కాదు విక్రమ్ గారు, నాకిప్పుడు పుల్లటి పచ్చి మామిడికాయ ముక్కలు ఉప్పు కారం కలుపుకొని తినాలని ఉంది. అందుక చిన్నపిల్లల విక్రమ్కు ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రాత్రి 1 గంటకు పచ్చి మామిడికాయ? శ్రీవల్లి, ఇప్పుడు రాత్రి 1 గంట. ఫ్రిడ్జ్లో యాపిల్స్, గ్రేప్స్ ఉన్నాయి, కానీ మామిడికాయలు లేవు. ఉదయం తెప్పిస్తాన్లే, పడుకోవా అని బతిమలాడాడు. శ్రీవల్లి ముఖం చిన్నబోయింది. పర్లేదులేండి అని నిరాశగా మంచంపైకి నడిచింది. ఆ ముఖం అలా వాడిపోవటం చూసి విక్రమ్ తట్టుకోలేకపోయాడు. హే, ఆగు! నా భార్యకు మామిడికాయ తినాలనిపిస్తే అది తెచ్చిపెట్టలేని అసమర్థున్నా నేను. జస్ట్ 10 నిమిషాలు ఆగని చెప్పి తన ట్రాక్ ప్యాంట్ మీద ఒక టీషర్ట్ వేసుకుని కార్ కీస్ తీసుకుని బయటకు పరిగెత్తాడు. శ్రీవల్లి ఆశ్చర్యంగా కిటికీలోంచి చూస్తుంది. రాత్రిపూట కారు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారో అని ఆమె కంగారుగా ఉంది. అర్ధగంట తర్వాత విక్రమ్ తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఒక కవర్ ఉంది. ఆ కవర్లో 2 తాజా పచ్చి మామిడికాయలు ఉన్నాయి. శ్రీవల్లి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎక్కడి నుంచి తెచ్చారండి ఈ రాత్రిపూట అని అడిగింది. విక్రమ్ నవ్వుతూ, మన అపార్ట్మెంట్ వెనక ఒక బండ్లవాడు ఎప్పుడు ఉంటాడు కదా, వాడింటికి వెళ్ళి మరి తలుపు తట్టి లేపి 500 నోటు ఇచ్చి ఈ 2 మామిడికాయలు తీసుకొచ్చాను. నా కొడుకు కోరిక తీర్చకపోతే ఎలా అంటూ వంటగదిలోకి వెళ్ళి ఆ కాయలను శుభ్రంగా కడిగి సన్నటి ముక్కలుగా కోసి ఒక పింగాణి ప్లేట్లో ఉప్పు కారం చల్లి తీసుకొచ్చాడు. శ్రీవల్లి ఆ ముక్కల్ని ఎంతో ఇష్టంగా తినడం మొదలుపెట్టింది. ఆ మొహంలో కనపడుతున్న ఆ తృప్తిని చూస్తూ విక్రమ్ ఆమె పక్కనే మంచం మీద కూర్చున్నాడు. ఆమె తింటున్న తీరు చూస్తూ ఉంటే అతనికి ముచ్చటేసింది. సరిగ్గా అప్పుడే శ్రీవల్లి ఒక్కసారిగా తిండం ఆపేసి కళ్ళు పెద్దవి చేసి తన కడుపు మీద చేయి వేసుకుంది. విక్రమ్ కంగారుగా, ఏమైంది శ్రీవల్లి? కడుపులో నొప్పిగా ఉందా? డాక్టర్కి కాల్ చేయనా అని తన ఫోన్ తీశాడు. శ్రీవల్లి నవ్వుతూ తల అడ్డంగా ఊపింది. విక్రమ్ కుడి చేతిని తీసుకుని తన కడుపు మీద పెట్టుకుంది. నొప్పి కాదు విక్రమ్ గారు, మీ నాన్నగారు తెచ్చిన మామిడికాయ ముక్కలు భలే రుచిగా ఉన్నాయని మీ బిడ్డ సంతోషంతో తన్నాడు. చూడండి, మళ్ళీ కదులుతున్నాడు అందు ఉద్వేగంగా. విక్రమ్ మరి చేతికి ఆ కదలిక స్పష్టంగా తెలిసింది. కడుపులోంచి ఒక చిన్న పాదమో చెయ్యో తన తండ్రి స్పర్శను తాకుతున్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో విక్రమ్ కలిగిన అనుభూతి వర్ణాతీతం. 6 అడుగుల మగాడు, కోట్లు సంపాదించే సిటీ సీఈఓ ఆ చిన్న కదలికకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది సంతోషం, బాధ, అంతులేని ప్రేమ కలగలిపిన ఒక అద్భుతమైన భావోద్వేగం. విక్రమ్ నెమ్మదిగా ఆమె కడుపు మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ శ్రీవల్లి, ఈ క్షణాన్ని నా జీవితంలో మర్చిపోలేను. వాడు ఖచ్చితంగా నాలాగా అల్లరివాడవుతాడు అని అన్నాడు. శ్రీవల్లి అతని కుర్లను నిమురుతూ, మీలాగే గొప్ప మనసున్నవాడవుతాడు అంది వెచ్చగా నవ్వుతూ. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఆ పుల్లటి మామిడికాయ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొద్ది రోజుల్లోనే శ్రీవల్లికి సీమంతం చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఒకప్పుడు శ్రీవల్లి తండ్రి రామచంద్రరావు గారు వస్తే చులకనగా చూసిన విశాలాక్షి ఇప్పుడు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించింది. బావగారు, మీ అమ్మాయి సీమంతం, మీరు వచ్చి అన్ని దగ్గరుండి చూసుకోవాలి, ఇది మీ ఇల్లు అని మనస్ఫూర్తిగా పిలిచింది. రామచంద్రరావు గారు తమ ఊరు నుంచి బంధువులను తీసుకుని 1 వారం ముందే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రాకతో శ్రీవల్లి సంతోషానికి అవధులు లేవు. తండ్రి ఒళ్ళు తలపెట్టుకుని గారాబంగా ఎన్నో కబుర్లు చెప్పింది. విక్రమ్ కూడా మామయ్య గారికి ఎలాంటి లోటు రాకుండా అన్ని స్వయంగా చూసుకున్నాడు. సూర్యప్రకాష్ బంగ్లా ఒక కళ్యాణ మండపంలో ముస్తాబైంది.
ఎటు చూసిన పచ్చని మామిడి ఆకుల తోరణాలు, అరటి స్తంభాలు, బంతిపూల మాలలు. విశాలాక్షి ఈ వేడుకను ఎంత ఘనంగా, సాంప్రదాయబద్ధంగా చేయాలో అంత పక్కగా ప్లాన్ చేసింది. హైదరాబాదులోని విఐపీలంతా ఆ వేడుకకు ఆహ్వానించబడ్డారు. సీమంతం రోజు ఉదయం గాల్లో పారిజాతాల సువాసన, సన్నాయి మేళం మ్యూజిక్ పండగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. శ్రీవల్లి గదిలో ముస్తాబవుతుంది. ఒక నిండు చూలానికి ఉండవలసిన కళ అంతా ఆ ముఖంలో ఉట్టిపడుతుంది. విశాలాక్షి స్వయంగా తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఆకుపచ్చ రంగు కంచిపట్టు చీర కట్టుకుంది శ్రీవల్లి. ఆకుపచ్చ రంగు వృద్ధికి సంతానానికి చిహ్నం. ఆ చీర మీద స్వచ్ఛమైన బంగారు జరీతో వేసిన మామిడి పిందెల డిజైన్ ఉంది. మెల్లో వజ్రాల హారం, కాసుల పేరు, చేతులకు నిండుగా పచ్చని గాజులు, నుదుట్న ఎర్రటి కుంకుమ, నిండా మల్లెపూలు. అద్దం ముందు నిలబడిన శ్రీవల్లిని చూసి విశాలాక్షి కళ్ళకు అద్దుకుంది. దిష్టి తగులుతుందేమో నా కోడలికి, సాక్షాత్తు పార్వతీదేవిలా ఉన్నావు శ్రీవల్లి అంటాం బుగ్గన కాటుక చుక్క పెట్టింది అత్తగారు. ఒక అత్తగారు కోడలికి ఇంతటి ప్రేమను పంచడం చూసి శ్రీవల్లి కళ్ళు చెమ్మగిల్లాయి. మండపంలో పూజలు మొదలయ్యాయి. సూర్యప్రకాశ్ రావు గారు, రామచంద్రరావు గారు పక్కపక్కనే కూర్చుని మురిసిపోతున్నారు. మంగళ వాయిద్యాల మధ్య పేరంటాళ్ళు వెంటరాగా శ్రీవల్లి మెట్లు దిగి వస్తుంది. ఆ నడకలో ఒక మాతృమూర్తి హుందాతనం ఉంది. హాల్లో ఉన్న అందరి కళ్ళు ఆ మీదే. దూరంగా నిలబడి ఉన్న విక్రమ్ అయితే కళ్ళు ఆర్పకుండా తన భార్యని ఆరాధనగా చూస్తున్నాడు. ఆమె చీరకట్టు, ఆమె నడక, ఆమె కడుపులో పెరుగుతున్న తన ప్రాణం, ఇవన్నీ చూస్తుంటే అతని గుండె గర్వంతో ఉబ్బిపోతుంది. శ్రీవల్లిని ఒక పెద్ద వెండిపీట మీద కూర్చోబెట్టారు. ముందుగా విశాలాక్షి వచ్చి కోడలు నుదిరిన గంధం, కుంకుమ పెట్టి ఆమె ఒళ్ళో పండ్లు, పూలు, పసుపు కుంకుమలు పోసింది. ఆ తర్వాత చేతులకు అపురూపంగా పచ్చని గాజులు తొడిగింది. శ్రీవల్లి అత్తగారి పాదాలకు నమస్కరించింది. విశాలాక్షి ఆమెను లేవనెత్తి కౌగిలించుకుని దీవించింది. తర్వాత రామచంద్రరావు గారు వచ్చారు. తన కూతుర్ని అలా చూసి ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఆయన వణుకుతున్న చేతులతో కూతురు తల మీద అక్షింతలు వేసి దీవించారు. శ్రీవల్లి తండ్రి చేతులను తన కళ్ళకు అద్దుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తండ్రి కూతుర్ల అనుబంధం చూసి అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. బంధువులందరూ వచ్చి ఆమె గంధం పూసి గాజులు తొడిగి ఆశీర్వదిస్తున్నారు. ఆ పచ్చని గాజుల సవ్వడి ఆ బంగ్లా నిండా మారుమోగుతుంది. ఆడవాళ్ళంతా కలిసి పాడుతున్న సీతమ్మకు చేయిస్తిరి చామంతి పూమంతి అని సీమంత పాటలు వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. వేడుక దాదాపు పూర్తవుతున్న సమయంలో బంధువుల్లోని ఒక ముత్తైదు వచ్చి, ఏంటమ్మా విశాలాక్షి, సీమంతం అంటే భార్యకు భర్త కూడా పసుపు కుంకుమలిచ్చి గాలు తొరగాలి కదా, విక్రమ్ బాబు ఏడి, రమ్మను అని అడిగింది. విక్రమ్ కొద్దిగా సిగ్గుపడుతూనే ముందుకొచ్చాడు. పట్టుపంచే సిల్క్ లాల్చీలో ఉన్న అతను వెళ్ళి శ్రీవల్లి పక్కనే ఉన్న చిన్న పీట మీద కూర్చున్నాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ చూపుల్లో వేలాది పదాలు, అంతులేని ప్రేమ దాగి ఉన్నాయి. విక్రమ్ నెమ్మదిగా ఒక చిన్న పసుపు కుంకుమ పళ్ళెం తీసుకుని శ్రీవల్లి ఎదుటిన గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాడు. ఆ తర్వాత ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని వెండి గాజులు 2 ఆమె చేతులకు తొడిగాడు. ఆ గాజులు తొడుగుతున్నప్పుడు అతని వేళ్ళ ఆమె చేతిని సున్నితంగా తాకాయి. శ్రీవల్లి ముఖం సిగ్గుతో కందిపోయి కళ్ళు కిందకు దించుకుంది. ఇప్పుడు సంతోషమైన శ్రీవల్లి, నా జీవితానికి అర్థం చెప్పిన మహారాణి నువ్వు, మన బిడ్డ కోసం నేను ఎదురు చూస్తున్నాను అని గుసగుసగా అన్నాడు విక్రమ్, ఎవరికి వినపడకుండా. శ్రీవల్లి పెదవులపై వికసించిన చిరునవ్వు అతని ప్రశ్నకు సమాధానం చెప్పింది. సీమంతం వేడుక ఎంతో ఘనంగా, కన్నుల పండగగా మూసింది. విందు భోజనాల తర్వాత అతిథులంతా శ్రీవల్లికి బహుమతులిచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. రాత్రి 8 గంటల సమయం. అంతా సర్దుకొని శ్రీవల్లి తన గదిలోకి వచ్చింది. బరువైన పట్టుచీర, నగలు ఆమెను కొద్దిగా అలసిపోయేలా చేశాయి. సోఫాలో వాలిపోయి కళ్ళు మూసుకుంది. గాజుల సవ్వడి ఆమెకు ఒక ప్రశాంతమైన మ్యూజిక్లా అనిపిస్తుంది. విక్రమ్ గదిలోకి వచ్చి ఆమె పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఆమె పాదాలను
తన ఒళ్ళుకు తీసుకుని నెమ్మదిగా నొక్కడం మొదలుపెట్టాడు. శ్రీవల్లి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. విక్రమ్ గారు, ఏంటిది? మీరు నా కాలు నొక్కడమేంటి? వద్దండి, ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించింది. విక్రమ్ ఆమె కాళ్ళను గట్టిగా పట్టుకుని, చూస్తే ఏమైంది? రోజంతా ఈ బరువైన బట్టలతో, అందరి మర్యాదలతో అలసిపోయావు. నా బిడ్డను మోస్తున్న ఈ తల్లి పాదాలకు సేవ చేయటం నా బాధ, నా అదృష్టం. దయచేసి నన్ను ఆపకు అంటూ ఎంతో ఆప్యాయంగా మృదువుగా ఆమె పాదాలను ఒత్తుతున్నాడు విక్రమ్. శ్రీవల్లి కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి. అవి బాధతో వచ్చినవి కావు, అదృష్టంతో వచ్చిన ఆనంద బాష్పాలు. ఒక భర్త తన భార్యను ఎంతగా గౌరవించగలడో, ఎంతగా ప్రేమించగలడో విక్రమ్ నిరూపిస్తున్నాడు. ఒకప్పుడు ఈ పెళ్లిని బలవంత పెళ్లి అని మనసులో ఏడ్చిన రోజులు ఆమెకు గుర్తొచ్చాయి. కాని తన సహనం, తన సంస్కారం ఇవాళ విక్రమ్ లాంటి ఒక దేవుణ్ణి తన భర్తగా మార్చాయని ఆమె గర్వంగా అనిపించింది. మీ ప్రేమ ముందు నేను రోజు రోజుకు చిన్నదాన్నే పోతున్నాను విక్రమ్ గారు అందు ఉద్వేగంగా. నువ్వు చిన్నదానివి కా శ్రీవల్లి, నువ్వు నా ఆకాశం. ఈ ఆకాశంలో ఇప్పుడు ఒక కొత్త నక్షత్రం రాబోతుంది. మన జీవితం పరిపూర్ణం కాబోతుంది అంటూ ఆమెను చూసిన వాడి విక్రమ్. శ్రీవల్లికి ఇప్పుడు 9వ నెల నిండింది. ఆమె కడుపులో ఆయాసం, కాని ముఖంలో నిండు చంద్రుడు లాంటి ప్రశాంతత, మాతృత్వపు కళ ఉట్టిపడుతున్నాయి. విక్రమ్ అయితే ఆఫీస్ పనులన్నీ తన సెకండ్ ఇన్ కమాండ్కి అప్పగించి పూర్తిగా ఇంటికి పరిమితమయ్యాడు. భార్య పక్కన ఒక నీడలా మారిపోయాడు. ఆమె ఎప్పుడు ఏది అడుగుతుందో, ఎప్పుడు ఏది అవసరమవుతుందో అని అహర్నిశలు కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఒకరోజు సాయంత్రం సూర్యుడు కొద్దిగా చల్లబడ్డాడు. లాన్లో పచ్చని గడ్డి మీద నెమ్మదిగా నడుస్తుంది శ్రీవల్లి. విక్రమ్ ఆమె చేయి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయిస్తున్నాడు. నాకు నడవటం చేత కాదన్నట్టుగా మీరలా పట్టుకోకండి. డాక్టర్ గారు నన్ను ఫ్రీగా నడవమన్నారు కదా అంది శ్రీవల్లి నవ్వుతూ. విక్రమ్ ఆ మాట వినకుండా, డాక్టర్లు చాలా చెబుతారు శ్రీవల్లి, కానీ నా భార్య, నా బిడ్డ నాకు ముఖ్యం. అయినా నువ్వు జారి పడితే తరుకునే ధైర్యం నాకు లేదు అన్నాడు అమాయకంగా. శ్రీవల్లి ఆగి అతని కళ్ళలోకి చూసింది. మీకు కూతురు కావాలా, కొడుకు కావాలా అని అడిగింది కన్నుగీటుతూ. విక్రమ్ ఏమాత్రం ఆలోచించకుండా, నాకచ్చం నీలాంటి కూతురే కావాలి శ్రీవల్లి. నీలాంటి కళ్ళు, నీలాంటి చిరునవ్వు, అన్నింటికంటే మించి నీలాంటి ఆత్మాభిమానం, సంస్కారం ఉన్న ఒక మహాలక్ష్మి నా ఇంటికి రావాలి. తను పుడితే ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు మరెవరు ఉండకూడదు. అంతలా నా ప్రాణం ఇచ్చి పెంచుకుంటాను అన్నాడు ఎంతో ఆర్ద్రతగా. ఆ మాటలకు శ్రీవల్లి మనస్సు పులకరించిపోయింది. నాకు కూడా అచ్చం మీలాంటి కొడుకే కావాలండి. ఒకప్పుడు కఠినంగా ఉన్నా ప్రేమించాక ప్రాణమిచ్చే ఒక గొప్ప మనస్సున్న మగాడు నా కడుపున పుట్టాలి అంది అతని గుండెల మీద వాలుతూ. సరిగ్గా ఆ రాత్రి గడియారం 12 కొట్టింది. విక్రమ్ గాఢ నిద్రలో ఉన్నాడు. శ్రీవల్లికి ఉన్నట్టుండి కడుపులోంచి ఒక సన్నటి నొప్పి మొదలైంది. క్రమంగా నొప్పి తీవ్రత పెరగసాగింది. ఆమెకు అర్థమైంది సమయం ఆసన్నమైందని. విక్రమ్ గారు అంటూ బాధతో మూలిగింది. ఒక్క పిలుపుకే విక్రమ్ ఉలిక్కి లేచాడు. శ్రీవల్లి నొప్పితో విలవిల్లాడుతుండటం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. శ్రీవల్లి, ఏమైంది? నొప్పులు వస్తున్నాయా అంటూ కంగారుగా ఆమెను పట్టుకున్నాడు. వెంటనే గట్టిగా మామ్, డాడ్ అని అరిచాడు. విశాలాక్షి పరుగు పరుగున వచ్చింది. ఆమెకు ఈ పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. విక్రమ్, కంగారు పడకు, త్వరగా కార్తీ, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి శ్రీవల్లి భుజం పట్టుకుని, ధైర్యంగా ఉండమ్మా, నేనున్నాను కదా అంటూ కొడల్ని జాగ్రత్తగా కారు వద్దకు తీసుకొచ్చింది. సూర్యప్రకాశ్ రావు గారు కూడా కారులో ఎక్కారు. కారు వేగంగా అపోలో హాస్పిటల్కి దూసుకుపోయింది. ఆ రాత్రి హాస్పిటల్ కారిడార్లో విక్రమ్ పరిస్థితి వర్ణాతీతం. అతనికి చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. డాక్టర్లు శ్రీవల్లిని లేబర్ రూమ్లోకి తీసుకెళ్లారు. లోపల నుంచి శ్రీవల్లి అరుస్తున్న అరుపులు వినిపిస్తూ ఉంటే విక్రమ్కు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. మామ్, శ్రీవల్లికి ఏం కాదు కదా, తను నా కోసం చాలా కష్టపడుతుంది మామ్ అంటూ చిన్నపిల్లాళ్ళ తల్లి భుజం మీద తలపెట్టి ఏడ్చేశాడు కోటీశ్వరుడైన ఆ సీఈఓ. విశాలాక్షి
కొడుకు తల నిమురుతూ, పిచ్చివాడా, మాతృత్వం అనేది ఒక ఆడదానికి పునర్జన్మ లాంటిది. దేవుడి దయ వల్ల వల్లికి బిడ్డకేమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు అని ఓదార్చింది. మరుసటి రోజు ఉదయం 6 గంటలు రాజమండ్రి నుంచి కంగారుగా బయలుదేరిన రామచంద్రరావు గారు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ఆయన్ని చూడగానే విశాలాక్షి వెళ్ళి, బావగారు కంగారు పడకండి, లోపల డాక్టర్లు చూస్తున్నారు అని ధైర్యం చెప్పింది. సరిగ్గా అప్పుడే లేబర్ రూమ్లోంచి ఒక పసికందు ఏడుపు స్పష్టంగా వినిపించింది. ఆ ఏడుపు వినగానే కారిడార్లో ఉన్న నలుగురు ఊపిరి ఆగి మళ్ళీ పీల్చుకున్నట్టు అయింది. విక్రమ్ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు దానంతట అవే రాలిపడ్డాయి. డాక్టర్ సుమతి గారు బయటకు వచ్చి ముఖాన ఉన్న మాస్క్ తీసి చిరునవ్వుతో, కంగ్రాచులేషన్స్ విక్రమ్, దేవుణ్ణి కోరిక విన్నాడు. నీకు అందమైన ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పింది. విక్రమ్ ఆనందం పట్టలేక డాక్టర్ చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. సూర్యప్రకాశ్ రావు గారు, రామచంద్రరావు గారు ఒకరినొకరు కౌగలించుకుని మురిసిపోయారు. విశాలాక్షి చేతులు జోడించి దేవునికి దండం పెట్టుకుంది. నర్సు ఆ పసికందును తెల్లటి టవల్లో చుట్టి తీసుకొచ్చి విక్రమ్ చేతిలో పెట్టింది. విక్రమ్ ఆ చిన్నారిని తన చేతిలోకి తీసుకున్నాడు. లేత గులాబీ రంగులో మూసిన కళ్ళతో ఉన్న ఆ పసికందు అచ్చం శ్రీవల్లికి జిరాక్స్ కాపీలా ఉంది. ఆ చిన్నారి వేళ్ళు విక్రమ్ వేలును పట్టుకోగానే అతనిలోని సమస్త అహంకారం, కఠినత్వం కరిగి నీరైపోయాయి. ఒక తండ్రికి అతను పొందిన ఆ తొలి స్పర్శ అతని జీవితానికి ఒక పరిపూర్ణమైన అర్థాన్నిచ్చింది. విక్రమ్ నెమ్మదిగా శ్రీవల్లి ఉన్న రూంలోకి వెళ్ళాడు. శ్రీవల్లి ఎంతో అలసిపోయి ముఖం పాలిపోయి ఉన్న ఆమె కళ్ళల్లో ఉన్న విసేతకు ఉండి వెలుగు ఉంది. విక్రమ్ బిడ్డను ఎత్తుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. మంచం పక్కన మోకాల మీద కూర్చుని ఆ బిడ్డను శ్రీవల్లి పక్కన పడుకోబెట్టాడు. శ్రీవల్లి నెమ్మదిగా కళ్ళు తెరిచి తన కూతురిని చూస్తుంది. ఆ మాతృమూర్తి పెదవులపై వికసించిన నవ్వు ముందు ప్రపంచంలోని అద్భుతాలన్నీ చిన్నబోయాయి. విక్రమ్ ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టి, థ్యాంక్ యూ శ్రీవల్లి, నాకు ఒక కొత్త జన్మనిచ్చావు. నా జీవితంలోకి ఒక దేవతను తీసుకొచ్చావు. తను అచ్చం నీలాగే ఉంది అన్నాడు గద్గద స్వరంతో. శ్రీవల్లి విక్రమ్ చేయి పట్టుకుని, మన ప్రేమకు ప్రాణం పోసాను విక్రమ్ గారు, మీరివాళ ఒక తండ్రి అయ్యారు అంది కన్నీళ్లతో. ఆ గదిలో ఉన్నది ముగ్గురు మనుషులు కాదు, అంతులేని అనురాగాలతో ఏకమైన ఒకే ఒక ప్రాణం. బయట నుంచి లోపలికి వచ్చిన రామచంద్రరావు గారు, విశాలాక్షి, సూర్యప్రకాశ్ రావు గారు ఆ బిడ్డను చూసి మురిసిపోయారు. విశాలాక్షి ఆ బిడ్డను ఎత్తుకుని రామచంద్రరావు గారి చేతులు పెట్టింది. చూడండి బావగారు, మీ మనవరాలు, మీ కూతురు నా ఇంటి పరువు నిలబెట్టింది. ఈ బిడ్డ రూపంలో మన 2 కుటుంబాల బంధం శాశ్వతమైంది అంది చేతులు జోడిస్తూ. రామచంద్రరావు గారికి ఆనందంతో మాటలు రాలేదు. 3 నెలల తర్వాత సూర్యప్రకాశ్ బంగ్లా అంతా మామిడి ఆకులు, బంతిపూలతో ముస్తాబైంది. బంధుమిత్రులు, వ్యాపార ప్రముఖులతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఈరోజు ఆ చిన్నారి బారసాల లాన్లో వేసిన పెద్ద పందిరి కింద ఉయ్యల అలంకరించి ఉంది. శ్రీవల్లి ఒక అద్భుతమైన ఎరుపు రంగు కంచిపట్టు చీరలో, విక్రమ్ నేవీ బ్లూ కలర్లో ఒక పర్ఫెక్ట్ జంటల పీటల మీద కూర్చున్నారు. పూజారి మంత్రాల మధ్య విక్రమ్ ఆ చిన్నారిని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. విక్రమ్ ఆ బిడ్డ చెవిలో 3 సార్లు నెమ్మదిగా పేరును ఉచ్చరించాడు. ఆ తర్వాత మైక్ తీసుకుని అందరికి వినపడేలాగా, ఈరోజు నా కూతురి పేరును మీకు పరిచయం చేస్తున్నాను. నా జీవితంలో అహంకారం నిండిపోయినప్పుడు తన సంస్కారంతో నన్ను మార్చిన నా భార్య లక్షణాలు నా కూతురుకు రావాలని నేను తన పేరు సంస్కృతి అని నిర్ణయించాను. ఇకపై తను సంస్కృతి సూర్యప్రకాశ్ అని గర్వంగా ప్రకటించాడు విక్రమ్. అందరూ చప్పట్లతో ఆ పేరును ఆశీర్వదించారు. సూర్యప్రకాశ్ రావు గారు తన మనవరాడి పేరును విని ఎంతో మురిసిపోయారు. శ్రీవల్లి కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాలు ఆగడం లేదు. ఒక భర్త తన భార్య సంస్కారాన్ని గౌరవించి అదే పేరును కూతురికి పెట్టడం కంటే గొప్ప బహుమతి ఏముంటుంది? శ్రీవల్లి విక్రమ్ కలిసి ఆ చిన్నారి సంస్కృతిని పూలతో అలంకరించిన ఉయ్యల్లో పడుకోబెట్టారు. పేరంటాళ్ళందరూ కలిసి జూలపాట్లు పాడుతున్నారు. రామచంద్రరావు గారు, విశాలాక్షి
పక్కపక్క నిలబడి ఆ దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఒకప్పుడు రెండు భిన్నమైన ప్రపంచాలుగా ఉన్న ఆ కుటుంబాలు ఇప్పుడు ఒకే దారంతో అల్లిన పూలమాలలా మారిపోయాయి. రాత్రి 10 గంటలు. బంధువులంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా ప్రశాంతంగా మారింది. చల్లటి వెన్నెల కాంతి బాల్కన్లో పడుతుంది. ఉయ్యల్లో సంస్కృతి ప్రశాంతంగా నిద్రపోతుంది. శ్రీవల్లి ఆ ఉయ్యల దగ్గర నిలబడి తన బిడ్డను ఆరాధనగా చూస్తుంది. విక్రమ్ గదిలోకి వచ్చి శ్రీవల్లి వెనుకగా నిలబడి ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి ఆమె భుజం మీద తన గడ్డాన్ని వాల్చాడు. ఏం ఆలోచిస్తున్నావు శ్రీవల్లి అని నెమ్మదిగా అడిగాడు. శ్రీవల్లి అతని చేతుల మీద తన చేతులను వేస్తూ, మన ప్రయాణం గురించి ఆలోచిస్తున్నాను విక్రమ్ గారు. ఒకప్పుడు మీరు నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నేను ఈ ఇంటికి వచ్చాక అడుగడుగునా కన్నీళ్లు పెట్టుకున్నాను. ఈ పెళ్లిని అందరూ ఒక బలవంత పెళ్ళన్నారు. విధి ఆ నాటకంలో మనం బలిపశువులం అయ్యామని నేను ఎంతగానో కుమిలిపోయాను అంది గతాన్ని గుర్తు చేసుకుంటూ. విక్రమ్ ఆమెను తన వైపుకు తిప్పుకొని కళ్ళలోకి సూటిగా చూశాడు. అవును శ్రీవల్లి, నేను అహంకారిని, డబ్బుతో దేనైనా కొనొచ్చు అనుకున్న మూర్ఖుణ్ణి. మా తాతయ్య ప్రాణాల కోసం ఒప్పుకున్న ఈ పెళ్లి నాకు ఒక శిక్ష లాంటిది అనుకున్నాను. కానీ ఏంటండి? దేవుడు నా కళ్ళు తెరిపించడానికి పన్నిన అద్భుతమైన పన్నాగం ఈ పెళ్లి. ఈ బలవంత పెళ్లి జరగకపోయి ఉంటే నీలాంటి ఒక స్వచ్ఛమైన మనస్సును నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవాణ్ణి. నాలోని రాతి గుండెలో ప్రేమ అనే వసంతాన్ని పూయించిన నా దేవతవి నువ్వు. ఈరోజు నా తల్లిలో వచ్చిన మార్పు, నా తాతయ్య ఆనందం, మన చేతుల్లో ఉన్న మన సంస్కృతి, ఇవన్నీ నువ్వు ఈ ఇంటికి అడుగుపెట్టడం వల్లే సాధ్యమయ్యాయి. శ్రీవల్లి కళ్ళు ఆనందంతో ఉప్పొంగాయి. ప్రేమ ఉంటే ఏ అహంకారైనా కరిగిపోక తప్పదు విక్రమ్ గారు. నా ఆత్మాభిమానాన్ని మీరు గౌరవించిన తీరు, నా తండ్రికి మీరు ఇచ్చిన స్థానం నన్ను మీకు బానిసను చేశాయి. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా కావాల్సింది తను అర్థం చేసుకునే ఒక భర్త, తను గౌరవించే కుటుంబం. అవన్నీ నాకు మీరు ఇచ్చారు. నాకెప్పటికీ బలవంత పెళ్ళే నా జీవితానికి దక్కిన అతి పెద్ద వరం అంటూ అతని గుండెల మీద తలవాల్చింది శ్రీవల్లి. విక్రమ్ ఆమెను 2 చేతులతో తన గుండెలకు హత్తుకున్నాడు. అతని పెదవులు ఆమె నుదుటిపై మృదువుగా ముద్రించబడ్డాయి. ఆ వెన్నెల రాత్రి, ఆ చల్లటి గాలి, ఉయ్యేల్లో నిద్రపోతున్న వారి ప్రాణస్పందన అన్ని కలిసి వారి అద్భుతమైన దాంపత్యానికి ఒక అందమైన ముగింపును పలికాయి. బలవంత పెళ్ళి అనేది కేవలం ఒక పదమే కావచ్చు, కానీ మనసులు ఇప్పి మాట్లాడుకుంటే, ఒకరికొకరు తోడుగా నిలబడితే ఆ బలవంత బంధం కూడా ఒక జన్మజన్మల అనురాగంగా, ఒక పవిత్రమైన ప్రేమ కావ్యంగా మారుతుందని విక్రమ్ శ్రీవల్లిల జీవితం నిరూపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.